గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మనం అనుకున్న విధంగా ఈ అప్ డౌన్ కాకుండా ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ప్లస్ కీ రెసిస్టెన్స్ లెవెల్ 24,000 లెవెల్స్ దగ్గర హాల్ట్ అయింది. సో ఇంటర్నల్ చార్ట్ ప్యాటర్న్ కనుక గమనిస్తే పర్ఫెక్ట్గా ఏబిసి స్ట్రక్చర్ అనేది ఫామ్ అయ్యింది. సో ఇది ఒక కరెక్టివ్ ర్యాలీగానే భావించాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ 24,000 పైన సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్తుందా లేదా డౌన్ సైడ్ వెళ్తుందా అనేది మనం టెక్నికల్గా చూస్తే ఒక రేంజ్ బౌండ్ మూమెంటం అయితే ప్రస్తుతానికి కనపడే అవకాశాలు అయితే ఉన్నాయి. హయ్యర్ లెవెల్స్లో 24,050, 24,070, డౌన్ సైడ్లో అగైన్ 23,630, 650 లెవెల్స్ వరకు అదే రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ 23,650 స్థాయిని బ్రేక్ డౌన్ చేసి కింద క్లోజ్ అయితే మాత్రం ఈ సైడ్ వేస్ కరెక్షన్ అనేది కంప్లీట్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ మూమెంటం బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ప్రస్తుతానికి పెద్దగా అప్ సైడ్ మూమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. టెక్నికల్గా డౌన్ సైడ్ రేంజ్ బౌండ్ మూమెంటమే కనపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అదే విధంగా ట్రేడ్ ప్లాన్ అన్న చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ దాదాపు $86, $87 దగ్గర ట్రేడ్ అవుతుంది. కొద్దిగా కూల్ ఆఫ్ అయింది, ఎందుకంటే అందరికి తెలిసిందే టెంపరీగా వార్ అన్నది పాజ్ అయితే అయింది. సో అది మళ్ళీ ఎప్పుడైనా కొత్త న్యూస్ రావచ్చు, అది పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ప్రస్తుతానికి టెక్నికల్ చార్ట్ ప్యాటర్న్ మాత్రం సైడ్ వేస్ కరెక్షన్స్లో ఉంది నిఫ్టీ. కాబట్టి అదే విధంగా ప్లానింగ్ అయినా చేసుకోవాల్సి ఉంటుంది.